నేతి బీరకాయలో నెయ్యంతుందని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం లేనట్టే ఏడుకొండల వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆవు కొవ్వుతో వినియోగించిన నెయ్యిని వినియోగించారని సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆరంభించిన అనంతరం 2 ఏళ్లకు సిట్ క్లియరెన్స్ ఇవ్వడంతో పాటు న్యాయస్థానంలో కూడాను కూటమి ప్రభుత్వానికి మొట్టికాయ పెట్టడం ఈ పరిణామాలన్నీ కూడాను తమ అధినేతపై చేసినటువంటి తప్పుడు ఆరోపణలు ఈరోజు మాధ్యమాలకి చెప్పడమే కాకుండా ఈరోజు వాస్తవాలు తెలియజేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రయత్నంలో నిన్న అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే రేపాయి. కాకపోతే ఆయన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పినప్పుడు కూడా ఆయన ఇంటిపై దాడి అనంతరం ఆయన అరెస్ట్ చేయడం ఈ పరిణామాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందనడానికి ఇదొక సంకేతంగా భావించు. గతంలో కూడాను ఈ విషయంపై మాజీ మంత్రి శ్రీధర్ అప్పలరాజును ప్రశ్నించాం. ప్రస్తుతం కూడా ఏదైతే అంబటి రాంబాబుపై దాడి విషయంలో మాత్రం ఈ నేతి బీరకాయల్లో నెయ్యి ఉదంతాన్ని ఏ విధంగా మాట్లాడతారో కనుక్కుందాం. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించారన్నారు 2 ఏళ్ళు కావస్తోంది. సిట్ క్లియరెన్స్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం ముట్టికే తగిలింది. అయినా ఈ వాస్తవాలను ప్రజలకు చెప్పే ప్రయత్నంలో నిన్న అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఏ విధంగా వాళ్ళని బాధించి ఇంతలా వాళ్ళు అలా వారి ఇంటిపై దాడి చేసి ఆయన అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ నన్ను అడిగితే ఎస్టర్డే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ టేకెన్ అప్ ఏ హ్యూమాంగస్ స్టెప్. ఏంటి, ఈ కల్తీ నెయ్యి లేదా లడ్డులో కల్తీ నెయ్యి వినియోగించారు, లేకపోతే జంతు కొవ్వు కలిసినటువంటి నెయ్యి వినియోగించారు అన్నటువంటి చంద్రబాబు గారి వ్యాఖ్యలు తప్పు. సిబిఐ చాలా చక్కగా సిట్ రూపంలో రిపోర్ట్ ఇచ్చింది, ఎక్కడ యానిమల్ ఫ్యాట్ లేదు అన్నటువంటి చాలా స్పష్టమైనటువంటి రిపోర్ట్ ఇచ్చింది అన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ కూడా సెన్సిటైజ్ చేయాలన్నట్టు మా ఉద్దేశం. అక్రాస్ ది స్టేట్ ఒక కార్యక్రమం పెట్టుకుంటే ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలుస్తాయి మీడియా ద్వారా అన్నటువంటి ఉద్దేశంతో వెంకటేశ్వర స్వామి గుడిలో లేకపోతే అన్ని గుడుల్లో కూడా ప్రక్షాళన చేయాలా అన్నటువంటి ఉద్దేశంతో పూజలు చేయాలని ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా విజయవంతమైంది. అన్ని దగ్గరలో కూడా పెద్ద ఎత్తున శ్రేణులు పార్టిసిపేట్ చేశారు. మీ మీడియా మిత్రులు అందరూ కూడా చూశారు. అన్ని దగ్గరలో కూడా అందరూ నాయకులు కూడా బలంగా వాయిస్ వినిపించినటువంటి సందర్భంలో ఆ వాయిస్ పబ్లిక్ రీచ్ అవ్వకుండా ఇది కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు ఈ కూటమి ప్రభుత్వానికి దొరికాయని నేనైతే భావిస్తున్నాను. ఆ వ్యాఖ్యలు మీరు విన్నారా? ఆ వ్యాఖ్యలు ఆంతర్యం ఏమని అనుకుంటున్నారు? యాదృచ్ఛికంగా దొరికినటువంటి వ్యాఖ్యలుగా పరిణామాలు తీసుకోలే, కావాలనే చంద్రబాబుని టార్గెట్ చేసి అంబటి రాంబాబు మాట్లాడారు. కావాలని ఆయన మాట్లాడారని మనము అనుకోలేము. యాదృచ్ఛికంగా అది హీటెడ్ డిస్కషన్ జరుగుతున్నటువంటి సందర్భం. ఆయన వెహికల్ని రాడ్లు కర్రలు పట్టుకొని వెంబడిస్తున్నప్పుడు, భయాందోళన గురి చేస్తున్నప్పుడు కొంత ఆవేదనతో కొంత ఆవేశంతో ఒక మాట ఆయన స్పిల్ అయ్యారు. వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత చంద్రబాబు గారిని ఉద్దేశించి నేను అన్న మాటలు కాదవి, అయినప్పటికీ కూడా అలాంటి మాటలు నేను మాట్లాడకుండా నా నోటి నుంచి రాకుండా ఉండుంటే బాగుండేదని ఆయన ఓ రకమైనటువంటి రీకాలింగ్ వర్డ్స్ కూడా ఆయన చెప్పారు. ఆయన రియలైజ్ అయినప్పటికి కూడాను నిన్న ప్రజలకు 2 ఏళ్ల క్రితం ఆరోపించినటువంటి ఆరోపణలు వాస్తవాలను చెప్పేందుకు వెళ్ళి చేసే ప్రయత్నంలో ఈరోజు వైసీపీ ఎక్కడ ప్రజల్లో మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తుందనే ఉద్దేశమే ఈ అవసరం. ఖచ్చితంగా మీరు అన్నటువంటి మాటతో నేను ఏకీభవిస్తున్నాను. ఏదైతే చంద్రబాబు గారి వ్యాఖ్యలు ఉన్నాయో, తప్పుడు మాటలు ఉన్నాయో, వాటికి కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమం, అలాగే సిట్ రిపోర్ట్, సిబిఐ చెప్పినటువంటి మాటలు ప్రజలకి రీచ్ అవ్వకుండా చేసినటువంటి ఒక డైవర్షన్ పాలిటిక్స్. రెండోది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న ఫ్రెష్గా సబ్మిట్ చేసినటువంటి ఛార్జ్ షీట్ మీద కూడా ఎలాంటి చర్చ జరగకుండా మొన్న ఈ అరవ శ్రీధర్ అన్నటువంటి అదొక ఎపిసోడ్, ఈ ఎపిసోడ్స్ అన్నిటికీ కూడా ఈ ఒక్క దెబ్బతో ఎండ్ కార్డు పడుతుంది అన్నటువంటి ఒక కుట్ర అందులో నాకైతే కనిపించింది. ఆ రోజు కూడా ఏదైతే లడ్డూ ప్రసాదంలో కల్తీన విషయంలో విజయవాడలో బుడమేరు పొంగిన తర్వాత విజయపై మునిగిపోయినటువంటి సందర్భంలో మునుపెన్నడు రాష్ట్ర చరిత్రలో మునుపెన్నట్టు లేనటువంటి ఒక వరద తాకిడి నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు నోట తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఈరోజు కల్తీ నెయ్యి వాడారన్నారు. మరి ఈరోజు అది ప్రక్షాళన అవుతున్న నేపథ్యంలో ఇలాగ అంబటి రాంబాబు విషయం తీసుకోవడం ఏ విధంగా
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో ఆటలాడుకున్న ప్రతి వాడితో కూడా తిరుమల వారు ఖచ్చితంగా ఆటలాడుకుంటారు. చంద్రబాబు గారు ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకుంటారు. పశ్చాత్తాపపడేటటువంటి అవకాశం కూడా తర్వాత ఉండదని నేనైతే భావిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. ప్రస్తుతం మాత్రం ఈవోను మార్చే విషయంలో ఏ విధంగా తీసుకోవచ్చు? గత ప్రభుత్వం మీ హయాంలో ఉన్నటువంటి సింగాల్ని మళ్ళీ పిలిపించారు, మళ్ళీ ఇప్పుడేమో ఆయన మార్చే ఏ విధంగా? ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఈవోగా పనిచేశారు. చాలా ఎఫెక్టివ్గా పనిచేశారు. కోవిడ్ టైంలో కూడా పనిచేశారు ఆయన. ఇప్పుడు అలాంటి ఆఫీసర్ని ఇదే చంద్రబాబు గారు ఆరోపణలు చేసి సిబిఐ ఎంక్వైరీ అవుతున్నటువంటి సమయంలో మళ్ళీ ఆయన తీసుకొచ్చి అక్కడ ఈవోగా పెట్టారు. దాని మీనింగ్ ఏంటి? అశోక్ సింఘాల్ గారు చాలా బ్రహ్మాండమైనటువంటి అనిల్ కుమార్ సింఘాల్ గారు ఒక మంచి ఆఫీసరు, చక్కగా మేనేజ్ చేయగలరు అన్నటువంటి కాన్ఫిడెన్స్తోనే కదా. అలాగనుకోవచ్చా? లేకపోతే కల్తీ నెయ్యి విషయంలో ఆయన దగ్గర ఏమైనా క్లూ లభించే అవకాశం ఉంటుంది అన్నటువంటి ఒక మాస్టర్ ప్లాన్ ఉందనుకో. నో, ఆయన ఎఫెక్టివ్ ఆఫీసర్ కాబట్టి మీరు చక్కగా మేనేజ్ చేయండి అని చెప్పి టీటీడీకి పంపించారు. ఈరోజు ఆయన మీద వేటు వేస్తారా అన్నటువంటి వార్తలు చూస్తూ నాకు బాధ అనిపిస్తుంది. కేవలం సిబిఐ రిపోర్ట్ తప్పు, సిట్ రిపోర్ట్ తప్పు అని వీళ్ళు తీర్పించుకోవడానికి, వీళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒక వంక కావాలి. కాబట్టి ఇదిగో అనిల్ కుమార్ సింఘాల్ గారి మీద మేము వేటు వేస్తున్నాం, సిబిఐ చెప్పింది కాబట్టి వేటు వేస్తున్నాం అని చెప్పి అంటే అప్పుడు ఏదో తప్పు జరిగిందని ప్రజలకి బూచి చూపించడం కోసం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఐఏఎస్లతో ఐపీఎస్లతో ఈ రకమైనటువంటి ఆటలాడుకోవడం అన్నటువంటిది, ఇలాంటి వెంజెన్స్ పాలిటిక్స్ అనేది అయితే చాలా తీవ్రమైనటువంటి తప్పని నేనైతే అభిప్రాయపడతాను. ధన్యవాదాలు. తిరుపతి వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీని వినియోగించారని చెప్పిన ఆరోపణలు సిట్ పూర్తిగా ఏకీభవించకపోవడం, మరో న్యాయస్థానంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణలు కూడా తిప్పుకోవడం, ఈ పరిణామాలన్నీ కూడాను అంబటి రాంబాబు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఈ విషయాన్ని ప్రజలకు చెప్పేందుకు చేసిన ప్రయత్నంలో మాత్రం ఆయన వ్యాఖ్యలు మాత్రం ఆయన క్షమాపణ చెప్పినప్పుడు కూడాను ఆయనపై ఈరోజు దాడి చేయడం, ఆయన అరెస్ట్ చేయడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఒక రాక్షస పాలన రాష్ట్రంలో నడుస్తుంది. ఈ పరిణామాలు కనుక ఇలాగే కొనసాగితే మాత్రం భవిష్యత్తులో వెంకన్న స్వామి జోలికి వచ్చినట్టు ఎవరు కూడా ఆ స్వామి ఉపేక్షించరని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేస్తాం. మరి ఈ విషయంలో ఈవో మార్పు విషయంలో కూడాను ఎక్కడైనా కూడాను ఏదైతే కల్తీని జరిగిందన్నటువంటి ఉదంతాన్ని వెలువిచ్చారో ఈ కల్తీని పరంపరలో ఈవోగా ఉన్నటువంటి సింఘాల్ మాత్రం సస్పెండ్ చేయడం, ఈరోజు ఆయన స్థానచలనం చేయడం కూడాను పలు అనుమానాలు దారితీస్తే ఈ విషయంపై మాత్రం భవిష్యత్తులో ఏదైనా కనుక లోపాలు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధంగా ఉంటుందని మాత్రం మంత్రి హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటున్న విషయం చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ నాగేశ్వరతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.